గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు రావటం అయితే జరిగింది. గైస్ ఈరోజు తీసుకొచ్చినటువంటి వీడియో ఏంటంటే మీరు థంబ్‌నెయిల్‌లో చూసారు కదా! ఆధార్‌లో మన యొక్క ఫోటోని ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలి. సో ఇది మోస్ట్ కామన్‌గా అడుగుతా ఉన్నారండి. సో దీనికి గాను మీరు ఖచ్చితంగా నియరెస్ట్ ఆధార్ సెంటర్‌కి వెళ్ళాల్సిందే. ఆన్‌లైన్‌లో అవ్వదు. అవ్వదు గాక అవ్వదు. ఓకే. సో చాలామంది ఇదే అడుగుతున్నారు. మేము ఎలా మార్చుకోవాలి? ఇంటి దగ్గర ఎలా మార్చుకోవాలి? ఓకే. ఆన్‌లైన్‌లో ఏదైనా ప్రొసీజర్ ఉందా అని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నారు. సో మాన్యువల్‌గా మీరు నియరెస్ట్ ఆధార్ సెంటర్‌కి వెళితేనే మీ యొక్క మొబైల్ అప్డేట్ అంటే లైక్ ఏదో ఒక చిన్న కరెక్షన్ పెట్టి నాకు నా ఫోటో అప్డేట్ అవ్వాలని అక్కడ మెన్షన్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళు దాన్ని అప్డేట్ చేస్తూ ఉంటారు. సో దీనికి గాను ప్రొసీజర్ అంటే బేసికల్లీ మనం చాలా బిజీ ఉంటాం. మన యొక్క డైలీ ఏదో ఒక పనుల్లో. సో ఇలాంటి తరుణంలో మనం అపాయింట్మెంట్ బుక్ చేసుకుని మన యొక్క లీజర్ టైంలో మనం ఆధార్ సెంటర్కి అయితే వెళ్ళొచ్చు. ఓకే. సో వెంటనే కింద కామెంట్ సెక్షన్ ఏమొస్తుందంటే మేము అపాయింట్మెంట్స్ బుక్ చేస్తున్నాం కానీ అక్కడ స్లాట్స్ మెయింటెనెన్స్ అదేవిధంగా ఆ స్లాట్ పరంగా ఎలాంటి నామ్స్తో అక్కడ ఏం రన్ అవ్వట్లేదని చెప్పేసి అంటూ ఉంటారు. సో నా సజెషన్ ఏంటంటే మీరు బ్యాంక్స్లో కానీ ఓకే పోస్ట్ ఆఫీస్లో కానీ బిఎస్ఎన్ఎల్ ఆఫీసెస్లో కానీ మీకు ఆధార్ సెంటర్లు అయితే ఉన్నాయి. సో అక్కడికి మోస్ట్ ప్రాబబ్లీ మీరు విజిట్ చేయండి. అంటే బ్యాంక్స్ అంటే మనకు స్టేట్ బ్యాంక్ ఆర్ ఇండియన్ బ్యాంక్ లైక్ దట్ అలా బ్యాంక్స్లో ఉంటుంది. సైమల్టేనియస్‌గా బిఎస్ఎన్ఎల్ ఆఫీసెస్లో ఉంటున్నాయి. ఓకే. సో అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇంకా ఎనీ అదర్ అంటే గవర్నమెంట్ ప్రిమిసెస్లో ఉన్నటువంటి అంటే గ్రామ పంచాయతీల్లో కూడా ఉంటున్నాయి కొన్ని కొన్ని చోట్ల. సో వాళ్ళ దగ్గరికి వెళ్తే మీకు అర్లీగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు టైం కలిసొస్తది. డైరెక్ట్‌గా అక్కడికెళ్ళి పని చూసుకుంటే. సో ఇక్కడ మనం ఆన్‌లైన్ ప్రొసీజర్ ప్రకారంగా చూసుకున్నట్లయితే జస్ట్ ఒక ఈమెయిల్ అప్డేట్ చేసుకొని అంటే అప్డేట్ రిక్వెస్ట్ పెట్టుకొని మన యొక్క ఫోటోనైతే అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే. సో బేసికల్లీ చూసుకున్నట్లయితే ఎవరి ఫోటోలైనా అలాగే ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫోటో తీసుకున్నా కూడా అట్లాగే కొంచెం దరిద్రంగా ఉంటది ఆధార్ కార్డ్‌లో. ఓకే. సో అప్పుడేంటంటే మన యొక్క ఎమర్జెన్సీ వాళ్ళతో కూడా కొంచెం తొందరగా అప్లై చేసేస్తూ ఉన్నారు. సో ఈ యొక్క పాయింట్ అర్థమైందా? మీరు డైరెక్ట్‌గా ఫిజికల్‌గా మీరు వెళ్ళాల్సిందే. మాన్యువల్‌గా మీరెళ్లి అప్లై చేసుకోవాల్సిందే. సో దీనికి గాను మీ యొక్క టైం మేనేజ్ చేయాలి. ఒకసారి నాకు అపాయింట్మెంట్స్ ఎలా బుక్ చేసుకోవాలో ప్రొసీజర్ కూడా చూపించండి అంటే నేను ఇప్పుడు లైవ్ చూపిస్తాను. ఒకసారి మీరు చూడండి లైవ్. బట్ లైవ్‌ని నేను ఎక్కువ రికమెండ్ చేయను. నేను చెప్పిన యొక్క 3 ఆఫీసెస్‌కి మీరు వెళ్ళినట్టయితే మీ యొక్క పని చాలా అర్లీగా అయిపోతుంది. మీ యొక్క ఫోటో అప్డేట్. సో దీని తర్వాత వెంటనే నన్ను ఏం అడుగుతారంటే డ్రైవింగ్ లైసెన్స్‌లో ఫోటో ఎలా అప్డేట్ చేయాలి? ముందు ఆధార్‌లో అప్డేట్ చేసుకోండి. తర్వాత ఫోటో. ఆ అప్డేట్ అయిన ఆధార్‌తో మనం డ్రైవింగ్ లైసెన్స్‌లో ఎలా మార్చుకోవాలనే విషయం నేను మీకు చూపించడం అయితే జరుగుతుంది. సో ఎనీహౌ ఇప్పుడు మీకు అపాయింట్మెంట్ బుక్ చేసే ప్రాసెస్ అయితే చూపిస్తాను. ఒకసారి చూడండి. మీరు ఇప్పుడు లైవ్ డెమో ప్రాసెస్ చూస్తున్నారు. సో వెబ్సైట్ వచ్చేసి uidi.gov.in. ఈ యొక్క వెబ్సైట్ ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా మనకి హోమ్ పేజ్ వస్తుంది. ఫస్ట్ పైన ఉన్నటువంటి పాపప్ని మీరు క్లోజ్ చేయండి. సో తర్వాత గెట్ ఆధార్ అనే ఆప్షన్ మీరు చూసుకున్నట్లయితే దాంట్లో ఫస్ట్ ఆప్షన్ గెట్ అన్ అపాయింట్మెంట్ అనే ఆప్షన్ మీరు చూస్ చేసుకోవాలి. ఇక్కడ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి యూఐడిఏ వాళ్ళు రన్ చేసేటువంటి ఆధార్ సెంటర్‌ని మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారా? లేదా రిజిస్టార్ మెయింటైన్ చేసే అపాయింట్మెంట్‌ని బుక్ చేసుకోవాలనుకుంటున్నారా? నా సజెషన్ రిజిస్టార్ అండి. సో ఇక్కడ యూఐడిఏది నేను ఓపెన్ చేస్తాను. లిస్ట్ ఆఫ్ అయితే వచ్చాయి. బట్ నేనైతే రికమెండ్ చేయను. సో కింద ఉన్నటువంటి సెకండ్ ఆప్షన్ రిజిస్టర్ రన్ ఆధార్ సర్వీస్ సెంటర్ ఏదైతే ఉందో ఆధార్ సేవా కేంద్ర అది మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియానా, రెసిడెంట్ ఆఫ్ ఇండియానా అని అడుగుతుంది. ఇచ్చేసి మీ యొక్క మొబైల్ నంబర్ అదేవిధంగా కింద ఉన్నటువంటి క్యాప్చాని ఇచ్చేసి సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు మీ యొక్క మొబైల్ ఏదైతే ఇచ్చారో దానికి ఒక ఓటీపీ అయితే సెండ్ అవుతుంది. సో సెండ్ అయిన తర్వాత ఎంటర్ ఓటీపీ అనే ఆప్షన్ చూడండి. సో కింద మీకు హైలైట్ చేసిన చూడండి ఈ విధంగా మీ యొక్క మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది 6 డిజిట్స్. ఓటీపీ సబ్మిట్ అండ్ ప్రొసీడ్ ఆప్షన్ మీరు క్లిక్ చేయగానే మన యొక్క డాష్బోర్డ్ అవుతుంది సిటిజన్ డాష్బోర్డ్. సో దీంట్లో న్యూ ఎన్రోల్మెంట్ ఆర్ అప్డేట్ మనం ఇక్కడ అప్డేట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. సో అప్డేట్స్లో మీ యొక్క పేరు మీ ఆధార్ నెంబర్ ఇచ్చేసి మీ యొక్క డీటెయిల్స్ ఏది అప్డేట్ అవ్వాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోండి. నేను ఈమెయిల్ ఐడి అని సెలెక్ట్ చేసి ప్రొసీడ్ అని క్లిక్ చేస్తే పైన మనకు ఒక పాపప్ వస్తుంది. ఓకే అని క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనం ఏదైతే మెయిల్ ఐడి ఉందో ఆ మెయిల్ ఐడి ఇచ్చేసి ఓకే అక్కడ ఉన్నటువంటి క్యాప్చా ఇచ్చేసి సెండ్ ఓటీపీ అని క్లిక్ చేస్తే మన యొక్క మెయిల్ ఐడికి ఓటీపీ ఒకటి వస్తుంది. తద్వారా మనం వెరిఫై చేసుకుంటాం. తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకోగానే మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడి మీ యొక్క ఆధార్ మీ యొక్క అప్లికేషన్ నెంబర్ ఆఫ్ డీటెయిల్స్ డిస్ప్లే అయ్యి అక్కడ ఒక ఎన్క్లోజర్ అడుగుతుంది. దానికి టిక్ మార్క్ క్లిక్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేయగానే ఈ విధంగా మనకి ఒక జనరేట్ అవుతుంది అపాయింట్మెంట్ ఐడి. ఓకే. ఈ యొక్క అపాయింట్మెంట్ ఐడి జనరేట్ అవ్వగానే మనము బుక్ అండ్ అపాయింట్మెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం.
ఓకే. సెలెక్ట్ చేసిన తర్వాత పైన సెర్చ్ బై ఆధార్ సెంటర్ అనే దగ్గర మీరు డైరెక్ట్‌గా విజయవాడని సెలెక్ట్ చేసుకోండి. వచ్చినటువంటి బుక్ అపాయింట్మెంట్స్‌లో మీ యొక్క టైమ్ స్లాట్‌ని ఈ విధంగా మేనేజ్ చేసుకొని బుక్ చేసుకోండి. సో, బుక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం రూ. 50 పే చేయాలని ఉంటుంది. యెస్ పే చేస్తామని చెప్పేసి క్లిక్ చేయండి. ఆటోమేటికల్‌గా బుక్ అయిపోయి మనకి ఒక రసీదు అయితే జనరేట్ అవుతుంది. సైమల్టేనియస్‌గా మనకు ఒక మెసేజ్ కూడా వస్తుంది. సో, ఇది అండి బుక్ చేసే విధానం. బట్ మీరు మాన్యువల్‌గా యెస్ చూసారు కదా! ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉంటే మాత్రం ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మాత్రం కింద డిస్క్రిప్షన్‌లో నా యొక్క వాట్సాప్ లింక్ ఉంటుంది. జస్ట్ క్లిక్ చేస్తే నా వాట్సాప్‌లోకి వస్తారు. నేను లీజర్ టైమ్ ఉంటే నేను మీకు రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్లీజ్ అండర్‌స్టాండ్ కాల్స్ అయితే చేయొద్దు. ఎందుకంటే నంబర్ ఆఫ్ కాల్స్ వస్తూ ఉంటాయి. ఓకే. సో, ఇక పాయింట్‌లోకి వచ్చేసినట్లయితే ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటే ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఓకే. అదేవిధంగా రెగ్యులర్‌గా మీకు ఇలాంటి వీడియోస్ మా ఛానల్ నుంచి కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.